మరోసారి ఆస్కార్ అవార్డుపై కన్నేసిన పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గురి తప్పకుండా సూపర్ స్టార్ కొట్టగలడా? మహేష్ బాబు గారు ఎస్ఎస్ రాజమౌళి గారి కాంబినేషన్ లో వస్తున్న సినిమా SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా మీద అంచనాలు కూడా ఆకాశం అంత ఎత్తులో ఉన్నాయి. దానికి కారణం దర్శక ధీరుడు పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు ఈ సినిమాకి దర్శకుడు కావడం. ఇప్పటి వరకు ఆయన తీసిన ఒక సినిమా కూడా ఫ్లాప్ అవ్వకపోవడం. బాహుబలి సినిమాతో తెలుగు సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతిని తీసుకొచ్చారు. ఆ సినిమా తర్వాత RRR సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో రచ్చ చేయడమే కాకుండా కలెక్షన్ల విషయంలోనూ ఒక సునామీని సృష్టించారు. వీటన్నింటికి మించి ఆస్కార్ బరిలో నిలిచి ఆస్కార్ ని కూడా గెలిచి తెలుగు వాడి సత్తాని ప్రపంచానికి పరిచయం చేశారు. అలాంటి రాజమౌళి గారు మహేష్ బాబు గారితో సినిమా చేస్తున్నారంటే ఆ సినిమా ఎలా ఉండాలి, కథ ఎలా ఉండాలి, తీసే విధానం ఎలా ఉండాలి, అన్ని విషయాల్లోనూ కాంప్రమైజ్ కాకుండా సినిమాని తెరకెక్కిస్తున్నారు. అయితే రాజమౌళి గారు మహేష్ బాబు గారితో చేస్తున్న ఈ సినిమాతో కూడా మరోసారి ఆస్కార్ అవార్డు గెలవాలని చూస్తున్నారు. ఆయన ఇంతకు ముందు RRR సినిమాకు రూపొందించిన ఒక పాటకు ఆస్కార్ అవార్డును గెలుచుకున్నారు. అయితే ఈ సినిమాలో అలాంటి పాటలకు అస్సలు అవకాశం లేదు. ఎందుకంటే ఈ సినిమా ఒక యాక్షన్ అడ్వెంచర్ సినిమా కాబట్టి ఇందులో పాటలకు ఆస్కారం అవార్డు వచ్చే అవకాశమే లేదు. అయితే ఈ సినిమాలో ఎక్కువగా యాక్షన్ ఉంటుందట, అంటే ఫైట్స్. అయితే ఈ ఫైట్స్ నే ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేసి ఆ విభాగంలోనే ఆస్కార్ గెలవడానికి ప్లాన్ చేస్తున్నారట. పైగా హీరో మహేష్ బాబు గారు కూడా ఫైట్స్ అండ్ స్టంట్స్ చాలా బాగా చేస్తారు. ఆయన మామూలు సినిమాల్లోనే డూప్స్ ని వాడకుండా ఫైట్స్ స్టంట్స్ చేస్తారు. మహేష్ బాబు గారు ఫైట్స్ చాలా బాగుంటాయి. ఆయన ఇంతకు ముందు టకర దొంగ అనే సినిమాలో గుర్రాన్ని నడపడంతో పాటు ఎన్నో సాహసకృత్యాలు చేశారు. అవి అభిమానులను ఎంతగానో అలరించాయి. అలాగే ఈ సినిమాలో కూడా చాలా యాక్షన్ కి అవకాశం ఉందంట. అందుకని రాజమౌళి గారు యాక్షన్ సన్నివేశాలని బాగా డిజైన్ చేసి ఆ విభాగంలోనే ఆస్కార్ అవార్డుని ఆస్కారం తెచ్చుకొని గెలవాలని బాగా కృషి చేస్తున్నారు. మనం కూడా SSMB 29 అనే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి విపరీతమైన కలెక్షన్లు సంపాదించడమే కాకుండా రాజమౌళి గారు కోరుకున్నట్టు ఆస్కార్ అవార్డును మరోసారి గెలవాలని మనం కూడా కోరుకుందాం. ఖచ్చితంగా రాజమౌళి గారు ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేశారంటే అది ఖచ్చితంగా జరిగి తీరుద్ది. ఈసారి మన మహేష్ బాబు గారితో డిజైన్ చేసే ఫైట్స్ తో ఖచ్చితంగా ఆస్కార్ గెలుస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. చూద్దాం మరి ఏం జరిగిద్దో.